My dear students and parents, AP EPSET 2026 MPC స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది క్లారిటీగా చూడండి. వెబ్సైట్ ఓపెన్ చేసి క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ ఇవ్వడానికి స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కావాలనుకుంటే ఫిల్టర్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా ఒక డిస్ట్రిక్టే కావాలంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని, కాలేజ్ టైపు, యూనివర్సిటీ కావాలంటే ఓన్లీ యూనివర్సిటీ, బ్రాంచ్ కావాలంటే ఓన్లీ బ్రాంచ్, మల్టిపుల్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకొని గెట్ కాలేజ్ అని క్లిక్ చేయొచ్చు. సో ఇలా మీరు సెలెక్ట్ చేసినప్పుడు బ్రాంచెస్ అయినా, కాలేజెస్ అయినా, డిస్ట్రిక్ట్స్ అయినా సరే ఇలా డిస్ప్లే ఉంటాయి. మీరు పర్టికులర్గా ఒక బ్రాంచ్, ఒక డిస్ట్రిక్ట్, ఒక కాలేజ్ ఆప్షన్ ఇస్తామనుకుంటే ఇండివిజువల్గా సెలెక్ట్ చేయొచ్చు. బెటర్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఆల్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆప్షన్స్ ఫస్ట్ వస్తాయి. 1 by 1 డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్గా మేము అన్ని ఆప్షన్స్లో కాలేజ్ వైజ్గా ఆప్షన్స్ ఇస్తామన్న వాళ్ళు ఎలా అయినా సరే ఈ ఫిల్టర్ ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్, అన్ని కాలేజెస్ సంబంధించి అన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు పర్టికులర్గా ఓన్లీ ఒక కాలేజ్ ఆప్షన్ ఫస్ట్ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ చూడండి, వరప్రసాద్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, మీకు కాలేజ్ నేమ్ ఆర్డర్ వైజ్గా మీకు కాలేజ్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా విఆర్ఐటి అని సెర్చ్లో డైరెక్ట్గా విఆర్ఐటి అని మీరు సెర్చ్ చేసిన ఈ కాలేజ్ వస్తుంది. యారో బటన్స్ ఉన్నాయి కదా, ఈ యారో బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కాలేజ్ యాడ్ అవుతుంది. ఇలా మీకు కావాలనుకున్న కాలేజ్ యొక్క బ్రాంచెస్ 1 by 1 ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేసుకుంటూ ఫిల్ చేస్తూ వెళ్తే రైట్ సైడ్ అన్ని కాలేజెస్ ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ నుంచి మీకు రైట్ సైడ్ బాక్స్లో యాడ్ అవుతాయి. రైట్ సైడ్ బాక్స్లో యాడ్ అయిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ యొక్క లిస్ట్ ఆర్డర్. ఇందులో కూడా మీరు పొరపాటున ఏదైనా అది మిస్టేక్గా యాడ్ చేశారనుకుంటే ఇక్కడ యారో బటన్ ఉంది చూడండి, డిలీట్, దీనిపైన క్లిక్ చేస్తే ఆప్షన్ ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. లేదు ఇచ్చిన ఆర్డర్లో కొంచెం షఫుల్ చేయాలి అనుకుంటున్నారు, ఏదైనా ఆప్షను థర్డ్లో ఇవ్వాల్సింది ఫోర్త్లో ఇచ్చారు అనుకోండి, డైరెక్ట్గా డిలీట్ అని చేయకుండా ఇక్కడ యారో బటన్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఫోర్త్లో ఉన్నది థర్డ్కి వెళ్తుంది. లేదు పైన ఉన్న ఆప్షను డౌన్లో తీసుకురావాలి అనుకుంటే ఇక్కడ డౌన్ యారో బటన్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఈశ్వర్ కాలేజ్ ఉంది, దీనిపైన క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది మీకు డౌన్కి వస్తుంది. ఇలా మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా రిమూవ్ చేయొచ్చు, షఫుల్ చేయొచ్చు, అప్ డౌన్ యారో బటన్స్ యూజ్ చేసి 1 by 1 ఇలా మీ ఆప్షన్స్ అన్నీ యాడ్ చేస్తూ వెళ్ళి ఫైనల్గా మీ ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా థ్యాంక్ యూ.